ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతున్నారు. జాబ్ అని చెప్పేస్తాను. వద్దు, నువ్వు అలా చెప్పేస్తే వాళ్ళు గొడవ చేస్తారు. తర్వాత నీకు ఈ ఆఫీస్ ఉండదు, ఖుషీకి స్కూల్ ఉండదు. ఏంట్రా మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు? అదే అమ్మా, అంటే ఇప్పుడు ఏ సినిమాకి వెళ్దామా అని డిస్కస్ చేసుకుంటున్నాం. కీర్తి, నువ్వేమైనా సజెస్ట్ చేస్తావా? ఇక్కడేదో జరుగుతోంది. అయినా మీకు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి కదా, ఇంకా మాతో ఏం పని? భార్యాభర్తలం అలా సరదాగా తిరిగి వస్తాం. అయినా ఈ టైంలో సినిమాకి ఏంటన్నయ్యా? సినిమా అంటే సినిమా ఒకటేనా? దానికి ముందు పార్కులు, ఐస్ క్రీమ్లు, షాపింగ్లు, అబ్బో ఎన్నుంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఆ మాత్రం కూడా లేకపోతే ఎలా చెప్పండి? దీన్ని మీరు ఇలా అడ్వాంటేజ్గా తీసుకోవడం నాకేం నచ్చడం లేదు. వెళ్దాం తులసి, వెళ్దాం, అక్కడికే వెళ్దాం. పద ఖుషి, పద వెళ్దాం. పదండి. సిద్ధు సిద్ధు వీడేంటే సడన్ గా ఇంతకు తెగించాడు? నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య. దీని వెనకాల వాళ్ళకి ఏదో రహస్య ఎజెండా ఉంది. అదేంటో కనిపెట్టాలి. దాన్ని ఆఫీస్లో దింపడానికే మీరిద్దరూ కలిసి సినిమా డ్రామా ఆడారని నాకు బాగా అర్థమైంది. బాలిచ్చే ముందు మేకని బాగా మేపినట్టు సిద్ధు దీన్ని బాగానే వెనకేసుకొస్తున్నాడు. ఇంతకింత తిరిగివ్వకపోతే నా పేరు కనిష్కనే కాదు. జాను, వెళ్దాం రండి. పద జాను. నమస్తే మేడం. శేఖర్, వాళ్ళ ముగ్గురిని నా క్యాబిన్ తీసుకురా. అలాగే మేడం. జాను, ప్లీజ్ కమ్. ఏయ్, బయటికి రండి. రండి, మేడం పిలుస్తున్నారు. రండి రండి, నడవండి, పదండి. మేడం, విశ్వ, ఏంట్రా ఇదంతా? నువ్వు క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలనుకోవడం ఏంటి? చెప్పు విశ్వ, ఎందుకు ఇలా చేసావు? ఇదేంటి జాను, నువ్విలా మాట్లాడుతున్నావేంటి? ఇంకెలా మాట్లాడాలరా? నువ్వు క్లాస్లోనే టాపర్వి. అసలు అసలు పేపర్ దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంట్రా? ఇదేంట్రా, విశ్వగాడు ఇదంతా చేసింది జాను కోసం కదా? అవును కదా? నాకు తెలుసు విశ్వ, నువ్వు ఈ పని ఖచ్చితంగా నీకోసం చేయలేదు. ఏ ఫ్రెండ్ కోసమో చేసుంటావు. చెప్పు, ఎవరి కోసం నువ్వు ఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలనుకున్నావు? చెప్పరా? జాను, రిలాక్స్. ఎందుకు చేశాడో, ఎలా చేశాడో అవన్నీ పోలీసులు చూసుకుంటారు. లేదు సార్, విశ్వ అమాయకుడు. ఎవరో బెదిరించో భయపెట్టో వీడితో ఆ పని చేయించుంటారు.
నన్నెవరూ బెదిరించలేదు జాను. నాకిష్టమైన ఫ్రెండ్ కోసమే ఆ పని చేశాను. ఎవరా ఫ్రెండ్? చెప్పు విశ్వ. నీతో తప్పు చేయించి నేను ఇలా పోలీస్ స్టేషన్లో ఉండడానికి కారణమైన ఆ ఫ్రెండ్ ఎవరు? తెలియని వాళ్ళకైతే చెప్పొచ్చు, కానీ తెలిసి అడిగే వారికి ఏం చెప్పగలం జాను? నాకు తెలుసా? ఎవరది? చెప్పు విశ్వ, ఎవరది? జాను, సార్ ప్లీజ్ 2 minutes. చెప్పు విశ్వ, ఎవరా ఫ్రెండ్? నేను పోలీసులకు దొరికినప్పుడు బాధ అనిపించలేదు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు జాను. కానీ ఇప్పుడు బాధ అనిపిస్తుంది జాను. విశ్వ, ఏమైందిరా నీకు? ఏం లేదు జాను, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. జాను, పద వెళ్దాం. సార్ ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. నేను చెప్పాను కదా సార్, వీడి పని ఎవరి కోసమో చేసుంటాడని. ఎవరి కోసమో అయితే నేను ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాను జాను? నీకోసమే నేను ఈ పని చేశాను. రే, ఏం మాట్లాడుతున్నావు విశ్వ? నా కోసం పేపర్ లీక్ చేయడం ఏంటి? జాను, వద్దు వద్దు అని నేనెంత దాయాలనుకున్నా, ఆడపిల్లవి నిన్నే కేసులోకి లాగొద్దు అనుకున్నాను. కానీ చివరికి నువ్వే నాతో చెప్పించేస్తున్నావు. విశ్వ, పేపర్ నా కోసం లీక్ చేయడం ఏంట్రా? అదేంటి జాను అలా అంటావు? నువ్వు ఎగ్జామ్స్ గురించి బాధపడుతూ నాకు మెసేజ్ పెడితేనే కదా నువ్వు ఫెయిల్ అవ్వకూడదని నేను ఆ పని చేశాను. పిచ్చా నీకు? నేను అలా మెసేజ్ చేయడం ఏంటి?